హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్కి స్వాగతం. మేమైతే కేఎఫ్సి చికెన్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం కావలసిన పదార్థాలు చూపిస్తాను. నేను చికెన్ ముందుగా కడిగి గిన్నెలో వేసుకున్నాను. వీటికి కావాల్సినవి కార్న్ చిప్స్, గరం మసాలా, కారము, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోరు, ధనియా పౌడరు, సాల్ట్, పెరుగు, ఒక నిమ్మకాయ, ఒక ఎగ్ అండి వీటికి కావాల్సినవి. చికెన్కి ఇప్పుడు చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల కారం వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్ల ధనియా పౌడరు, 1 స్పూను మిరియాల పొడి, సగం కప్పు పెరుగు వేసుకున్నాను. మైదా 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయను కూడా ఇందులో పిండేస్తున్నాను. ఎగ్గును కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించాలండి. ఇప్పుడు గంట సేపు అయిపోయిందండి. నేను దీనికోసము డీప్ ఫ్రై కోసము కార్న్ చిప్స్ని చూరలాగా చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఎగ్గును నేను బీట్ చేశానండి. ఆ బీట్ చేసిన ఎగ్గులో చికెన్ లెగ్ను డిప్ చేస్తున్నాను. దీనికంతా ఇప్పుడు ఈ కార్న్ చిప్స్ అంతా పట్టిస్తానండి. ఇలా చేసుకోవడం వలన ఈ చికెన్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు నేను ఆయిల్లో ఈ చికెన్ లెగ్ను వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి. చికెన్ బాగా ఉడకాలి కాబట్టి నేను మరొక చికెన్ లెగ్ను కూడా ఇలాగే చేస్తున్నాను. ఎగ్లో ముంచేసి ఇప్పుడు కార్న్ చిప్స్ వాటికి అంతా పట్టిస్తున్నాను. చికెన్ లెగ్గులని ఊరికే అటు ఇటు ఊరికే తిప్పేస్తూ ఉండాలండి. మాడిపోకుండా ఉంటుంది. అప్పుడే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. లోపల అంతా సమానంగా కాలుతుంది. చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చికెన్ లెగ్స్ ఫ్రై అయిపోయినాయండి. నేను వీటిని జల్లిబుట్టలో వేస్తున్నాను. ఇప్పుడు మరోసారి కూడా చికెన్ లెగ్‌లని ఇందులో ముంచేసి వేస్తున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే. ఇలా పైన ఆయిల్ పోస్తూ వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకు చికెన్ లెగ్స్ అనేవి బాగా టేస్ట్ ఉంటాయి. లోపల కూడా చాలా బాగా కాలుతుంది చికెన్ అనేది.
చికెన్ ఉడకకుంటే పచ్చి పచ్చిగా ఉండి అంత టేస్ట్ అనిపివ్వదండి. అందుకే వీటిని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నేను పిండితో కూడా చేశానండి. నేను కూల్ వాటర్ తీసుకున్నాను. ఇందులో ఐస్ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేను కలిపి పెట్టిన చికెన్‌ని పిండిలో ముంచేసి ఇప్పుడు ఈ ఐస్ వాటర్‌లో ముంచేసాను. ఇలా కాసేపు ఉంచిన తర్వాత పిండిలో ముంచేసి ఆయిల్‌లో వేసుకోవాలండి. ఇలా పిండితో చేసినవి కూడా చాలా బావుంటాయండి. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. నేను 2 రకాలు చేసి చూపిస్తున్నాను. వీటిని కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పైన కొంచెం కొంచెం ఆయిల్ పోస్తూ చికెన్ అంతా బాగా నూనెలో ఉడికేలాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి పిండి ఉండకుండా లోపల పచ్చిగా ఉండకుండా లెగ్గులనేవి చాలా బాగా ఫ్రై అవుతాయి. చికెన్ లెగ్గులే కాకుండా చికెన్ ముక్కలతో కూడా ఇలా చేసుకోవచ్చండి. ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా నేను తీసేస్తున్నాను. జల్లిబుట్టలో వేసుకుంటున్నాను. కేఎఫ్‌సి చికెన్ రెడీ అయిపోయిందండి. వీటిని సాస్‌తో కనుక తింటే మట్టుకు చాలా టేస్ట్ ఉంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.